ఇప్పటిదాకా మనం ఆలోచించింది మనం మాట్లాడుకుంది ఒక లెక్క ఇప్పటి నుండి ఆలోచించుకోవాల్సింది ఒక లెక్క అనమాట. ఎందుకంటే టీఎఫ్ఐలో ఉన్నటువంటి హీరోస్ అయినా టీఎఫ్ఐలో ఉన్నటువంటి అభిమానులైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలా ఇదిగా తిట్టారనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఒక నేషనల్ అవార్డు కొట్టినటువంటి హీరోని ఇలా అరెస్ట్ చేయడం తప్పు, పోలీసులు పర్సనల్ రివెంజ్ లాగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పి అల్లు అర్జున్ టార్గెట్ చేసిండు. ఎందుకు టార్గెట్ చేసిందంటే మన కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడారు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా మనకి ఆయన ఎక్కడో తలిగింది. ఏంటంటే ఆయన అల్లు అర్జున్ గారు అంటే అందరికీ ట్యాంక్ చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి గారి పేరు అయితే మర్చిపోవడంతో ఏమంటే ఆయన అరెస్ట్ చేయించారని చెప్పి మన కేటీఆర్ గారు మాట్లాడారనమాట. అక్కడ రేవతి అనేటటువంటి ఒక యువతి చనిపోయింది. ఆ తర్వాత ఒక పిల్లగాడైతే ప్రాణాపాయ స్థితిలో అయితే పోరాడుతుండు. కానీ ఈ విధంగా కామెడీ చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. పేరు మర్చిపోయారు అని చెప్పి అరెస్ట్ చేస్తే మరి అక్కడ పోరాడుతుంది ఎవరు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఈరోజు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ గురించి, మైత్రి మూవీ మేకర్స్ గురించి మామూలుగా మాట్లాడలేదు, ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏం మాట్లాడిండు అనేటటువంటిది పాయింట్ టు పాయింట్ చెప్తా. ఆ తర్వాత నా ఒపీనియన్ ఏంటి, నిజంగా అల్లు అర్జున్ గారిది తప్పు ఉందా లేదా అనేటటువంటిది మీకు ఈ వీడియో చివరి దాకా చూస్తే ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. మొట్టమొదట రేవతి గారి కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చౌరస్తాలో వాళ్ళ నాన్నగారి చౌరస్తాలో ఒక జాబ్ చేస్తానంట. ఆయన నెల జీతం 20,000. సో ఆయన కొడుకు అల్లు అర్జున్ గారి అభిమాని, సినిమా చూడాలి అని చెప్పి ఆ నెల జీతం మొత్తం పెట్టి 4 టికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడ దాకా బాగానే ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రీమియర్ షోస్ పడుతున్నాయి, సినిమా చూసి వస్తామని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి అక్కడ ఎవరు కూడా అనుకోలేదు. ముందుగానే 2వ తారీఖే ఈ సంధ్య థియేటర్ ఏదైతే ఉందో పోలీస్ వారికి లెటర్ రాసిందనమాట. ఈ విధంగా హీరో హీరోయిన్ రావడం జరుగుతుంది, మాకు బందోబస్తు కావాలంటే ఎగ్జాక్ట్లీ 3వ తారీఖే మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. అది కుదరదు, వాళ్ళని రాని మాకండి, బందోబస్తు అరేంజ్ చేయడం కుదరదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా లెటర్ ద్వారా తెలియజేశారనమాట. కానీ సంధ్య థియేటర్ వారు అదేమీ లెక్క చేయకుండా అల్లు అర్జున్ని, రష్మికని అంటే హీరో హీరోయిన్ అయితే పిలవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారు సీదా డైరెక్ట్ కారులో వచ్చి ఆ సినిమా చూసి వెళ్ళిపోతే బాగానే ఉండేది. ఆ సార్ వచ్చేటప్పుడు రోడ్ షో చేసుకుంటూ వచ్చిందనమాట. అంటే సన్ రూప్లో నుండి పైకి లేపి చేతులు ఊపుకుంటూ అభిమానులకు హాయ్ చెప్పుకుంటూ వచ్చిండు. ఆ టైంలో ఏం జరిగిందంటే అక్కడ ఒక్క థియేటర్ ఉండదు, మ్యాక్సిమం 4-5 థియేటర్లు అయితే ఉంటాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. 4-5 థియేటర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒకేసారి పోగారనమాట. పోగాడంతో అక్కడ జనసాంద్రత అనేటటువంటిది ఎక్కువైపోయింది. ఎమ్మటే అల్లు అర్జున్ గారు థియేటర్లోకి వచ్చారు, కారులోని పెట్టారు, పైకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన చూద్దామని చెప్పి ఒకేసారి, ఇప్పుడు ఒక్క థియేటర్ క్రౌడ్ని మాత్రమే అక్కడ తట్టుకోగలదు. కానీ 4-5 థియేటర్ల నుండి ఒకేసారి జనం రావడంతో తొక్కిసలాట అయితే జరిగింది. అప్పటికే రేవతి గారు అయితే మరణించారు, తన కొడుకు అయితే బ్రెయిన్ డెడ్లో ఉన్నాడు అనమాట. అప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఏడుపు వచ్చేసింది అనమాట. రేవతి గారు అయితే తన కొడుకు చెయ్యే చనిపోయా కూడా వదలలేదు అనేటటువంటి విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఎమ్మటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది అనమాట. సో మన అల్లు అర్జున్ గారి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అతిశయోక్తి చూపించారనమాట. ఫ్యాన్స్ని ఇసిరిసిరేశారంట. ఫ్యాన్స్ అందరినీ ఒకేసారి నెట్టడం వల్ల ఈ విధంగా తొక్కిసలాట జరిగింది అనేటటువంటిది తెలియజేశారు. సో కింద ఆల్రెడీ ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్నారు. దాంతో పోలీసులు అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. సార్ మీరు ఎక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు ఎక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి తెలియజేస్తుంటే నేను వెళ్ళను అనేటటువంటి విషయాన్ని అల్లు అర్జున్ గారు స్వతహాగా తెలియజేసిందంట. ఎమ్మటే పోలీసుల మాట వినపడంతో ఇక్కడ మన లాయర్ గారు కూడా దాని మీద జోక్ వేశారు. అల్లు అర్జున్ చూడడానికి వచ్చాను, అల్లు అర్జున్ చూడడానికి రాలేదు, మీరు థియేటర్ నుండి బయటికి వెళ్ళండి అనేటటువంటిది చెప్పడానికి అయితే రావడం జరిగింది. ఎమ్మటే మాట వెనకపోవడంతో డీసీపీ గారు అయితే దిగి మీరు కానీ ఇప్పుడు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి, అక్కడ రేవతి గారు చనిపోయారు అని ఒక బాబు అయితే ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుంటూ మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడంతో బలవంతం మీద అల్లు అర్జున్ అయితే అక్కడ నుండి కదిలిందంట. కదిలిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ సైలెంట్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఒక బాలుడు పాపం ప్రాణాపాయ స్థితిలో చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోకుండా మళ్ళీ సన్ రూప్ తీసి మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. దాంతో మళ్ళీ ఎక్కువైందంట. సో పోలీసులు ఇక్కడ ఉండకుండా ఇది చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో పోలీసులు ఏమీ డాక్టర్లు కాదు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు బతికించేటటువంటి ప్రయత్నం చేశారు, సిపిఆర్ లాంటివి చేశారు, కానీ రిజల్ట్ లేకపోయింది. అండ్ మన టీఎఫ్ఐని కూడా గట్టిగా చేసుకున్నాను అనమాట. అల్లు అర్జున్కి ఏమన్నా కన్ను పోయిందా, కాలు పోయిందా, చెయ్యి పోయిందా, ఎందుకు ఇలా అంతమంది కలవడానికి వెళ్ళారు? అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చెయ్యి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? ఒక రాత్రి ఒక రోజు కూడా ఆయన సరిగ్గా జైల్లో ఉండలేదు. కానీ అక్కడ బాబు చూసుకున్నట్లయితే బ్రెయిన్ డెడ్ అయిండు, ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుండు. కానీ ఒక్కలంటే ఒక్క సెలబ్రిటీ కూడా వెళ్ళలేదు, సిగ్గుపడాలి. ఇది నేను చేయడం తప్ప అధ్యక్ష. అందుకే 11వ రోజు మన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి పోలీసులను అయితే పంపడం జరిగింది. అంతకుముందే థియేటర్ మేనేజ్మెంట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించింది అనమాట. సో నేను చేసిన తప్ప అని చెప్పి ఆయన డైరెక్ట్గా మన ముందైతే క్వశ్చన్ అయితే రేకెత్తించిండు. వాదోపవాదాలు విన్న తర్వాత నాకైతే ఏమనిపించిందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారి తరపున కూడా మాట్లాడాలి అనేట
అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నేను అల్లు అర్జున్ గారి అభిమాని కాదంటలా, అల్లు అర్జున్ గారి పుష్ప సినిమాకి నేను ఒక్కనే పాజిటివ్ రివ్యూ ఇచ్చా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాణం కాబట్టి రియాలిటీ మాట్లాడుకోవాలన్నమాట. అది అసెంబ్లీ అనమాట. అక్కడ అబద్ధాలు చెప్పడం కుదరదు. అబద్ధాలు చెబితే ఖచ్చితంగా కొట్టిపడేస్తారు. ఇది జరిగి ఆల్మోస్ట్ ఇప్పటికీ 2-3 అవర్స్ అవుతుంది. దీన్ని అయితే మన అల్లు అర్జున్ గారు ఏ విధమైనటువంటి కొట్టిపారేలేదు. ట్విట్టర్లో కూడా దీని గురించి ఏ విధమైనటువంటి పోస్ట్ చేయలేదు. అంటే ఏంది, రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరం టు అక్షరం ఖచ్చితంగా నిజమైనటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను అల్లు అర్జున్ గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను అనమాట. పోలీసులు వద్దన్నా కానీ ఆ విషయం అల్లు అర్జున్ గారికి కూడా తెలుసు. ఎందుకు థియేటర్కి వెళ్ళారు, నా మొట్టమొదటి క్వశ్చన్. ఆ తర్వాత రోడ్ షో చేసుకోవాల్సిన అవసరం ఏంది? మీరు సినిమా చూడడానికి వచ్చారు, ఈ విధంగా అభిమానులందరికీ లేచి హాయ్ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏంది? అక్కడ చూసుకున్నట్లయితే ఇరుకు రోడ్లు, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, అంతా అక్కడ రోడ్ షో చేయాల్సింది ఏంది? అది మీరు పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీసుకోకుండా డైరెక్ట్గా ఎలా రోడ్ షో చేశారు? ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనమాట. మరి పోలీసు వారు రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు? పోలీసు వారు వెళ్ళిపోమన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోలేదు? 12 దాకా ఎందుకు చూశారు? కానీ మన అల్లు అర్జున్ అని చూసుకున్నట్లయితే వీడియోలో ఒకలాగా చెప్పిండు, అసలు ఆ ఇష్యూ జరిగిందని చెప్పి నాకు తెలియగానే నేను లేచి వెళ్ళిపోయాను చెప్పారు. కానీ పోలీసు వారి బలవంతం మీద అయితే వెళ్ళడం జరిగింది అన్నారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళైనా మీరు జాగ్రత్తగా అడగండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా రోడ్ షో చేసుకోవడం జరిగింది. ఇక్కడ మానవత్వం ఎక్కడ కనుతుంది అనేటటువంటిది నా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అక్కడ చూసుకున్నట్టు ఒక ప్రాణం అయింది, ఒక చిన్నపిల్లవాడి ప్రాణం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ టైంలో కూడా రోడ్ షో తక్కువైందా అనేటటువంటిది నాదైతే డైరెక్ట్ క్వశ్చన్. నిజంగా రేవంత్ గారు మాటలేని చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఎన్ని రోజులు తెలంగాణ పోలీసులనైనా మన తెలంగాణ సీఎంనైనా తప్పుగా అర్థం చేసుకున్నామా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఇది ముమ్మాటికి క్షమించరా అనేటువంటి తప్పు. అనుకోకుండా జరిగితే ప్రమాదం, ఇలా కావాలని చేస్తే అది హత్య కింద ఇదైతే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ విషయం అల్లు అర్జున్ గారు థియేటర్లో ఉన్నప్పుడే తెలిసిపోయింది. రేవతి గారు చనిపోయారు, బాలుడు ప్రాణాలతో పోరాడుతున్న అనేటటువంటిది థియేటర్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారికి తెలిసిపోయింది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. కానీ ఎప్పుడు రియాక్ట్ అయింది మన బాయ్? 4 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యిండు. ఏంది ఇది ఎక్కడి మాసం? నాకైతే ఇది అర్థం కావట్లా. అంతేందుకు ఇంకో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు 300 కోట్లు తీసుకుంటున్నారు సార్, మీరు అన్స్టాపబుల్లో తెలియజేసినట్టు 10 రూపాయల బిస్కెట్కి 10 రూపాయలు పెడతానన్నారు. నేను అది అడగట్లేదు. కానీ ఇప్పుడు మీరు ₹1 కోటి ఇవ్వాలి, మినిమం 2 కోట్లని ఇవ్వాలి. అసలు మీరు పెట్టిన దానికి మీరు ఆ 300 కోట్లు ఇచ్చినా కానీ అక్కడ పోయిన ప్రాణం అయితే రాదు. కనీసం వాళ్ళ చదువులకు ఉపయోగపడాలని కనీసం ₹1 ఇవ్వాలి. 25 లక్షలు మీరైనా మన సుకుమార్ గారు అంత ఎమోషనల్ అయ్యారు. ఆయన్నే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కూడా వామ ఇదయ్యారు అన్నమాట, పోస్టులు పెట్టారు. మీరు ముగ్గురు కలిసి కూడా ఇచ్చేది జస్ట్ 25 లక్షల. ఆ 25 లక్షల్లో కూడా 10 లక్షలు ఆపుతారా మీరు? మళ్ళీ 15 లక్షలు మీకు ఎదురు తిరగకపోతే ఇస్తారా? ఇది ఎక్కడి లాజిక్ నాకైతే అర్థం కదా. చాలా బాధగా అనిపించింది. మానవత్వం అనేటటువంటిది మడ్డ గుడిచిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. బాధతో మాట్లాడుతుంది అనమాట. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఇంత సీరియస్గా మాట్లాడుతుందంటే ఒక పేదం గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నా అనేటటువంటిది మనందరం కూడా ఆలోచించి సిగ్గుపడాలన్నమాట. సో టీఎఫ్ఐ బాగుండాలని చెప్పి మనము కోరుకుంటాం. కానీ ప్రతి సెలబ్రిటీ వెళ్ళి అల్లు అర్జున్ కలవటం ఎందుకు కలవాలి అనేటటువంటిది నేను అప్పుడు క్వశ్చన్ చేస్తున్నా, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా. ఇదైతే కరెక్ట్ పద్ధతి కానీ ఒక్క సెలబ్రిటీ కూడా వెళ్ళి ఆ బాబుని కలవాల. ఇది కూడా బాధగా అనిపించింది. అల్లు అర్జున్ గారి చూస్తే మీ సినిమాకు డబ్బులు రో, అల్లు అర్జున్ గారు చూస్తే మీ సినిమా హిట్లుగా, మేము చూస్తే హిట్ అయితే. కానీ మేము ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు ఎవరో రాకపోవడం అయితే నా మనసు అయితే చలించి వేసింది. ఇదైతే హానెస్టీగా చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. అల్లు అర్జున్ గారిదే తప్పు ఉన్నట్టు క్లారిటీగా మన రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. నేను వాళ్ళ వాదోపాదాలు బట్టి అయితే నేనైతే డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మరి మీరు సపోర్ట్ ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్గా అనేటటువంటిది హానెస్ట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి అనమాట. ఈ వీడియోతో తప్పకుండా షేర్ చేయాలి. భయపడకుండా ఇంత ఇదిగా మాట్లాడండి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్, నమస్కారం.